కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి భక్తుల కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేద పారాయణంలో భాగంగా ఈరోజు అథర్వ వేద పారాయణం జరుగుతోంది. ప్రతి క్షేత్రంలో కూడా ఆ క్షేత్ర అభివృద్ధికి 5 లక్షణాలు చెప్తూ వస్తారు. ఆచార్య తపస, ఆమ్నాయ జపేన, నియమేన, ఉత్సవేన, అన్నదానేన క్షేత్రస్య అభివృద్ధి పంచధా అని అంటారు. అంటే ప్రతి క్షేత్రం కూడా అభివృద్ధి చెందాలనే సందర్భంలో మన శాస్త్రం మనకు నిర్దేశించింది. మొదలుగా ఆచార్య తపస అంటే అర్చకుడి తపఃప్రభావం ద్వారా, తర్వాత ఆమ్నాయ జపేన ఇప్పుడు మనం చేస్తున్న వేద పారాయణమైన గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వేద పారాయణ ద్వారానే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశాద్యంతంలో జరుగుతున్న వేద పారాయణముల ప్రభావం ద్వారా, నియమేన 3వ లక్షణం నియమం చెప్పారు. ఉత్సవేన మన తిరుమలలో చూడాల్సిన పని ఏంటి అంటే ఉత్సవాలు. ప్రతిరోజు కూడా నిత్యోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము అని అన్నీ చెప్తూ వస్తారు. అలా ఉత్సవాలు. తర్వాత అన్నదానేన, అన్నదానం విరివిగా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా క్షేత్ర అభివృద్ధికి లక్షణాలు చెప్పారు. తిరుమల క్షేత్రంలో ఈ 5 లక్షణాలు పరిపూర్ణంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఆమ్నాయ జపేనా అనే సందర్భంలో వేదము పారాయణం జరుగుతోంది. అథర్వవేద పారాయణంలో ఈరోజు ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా తీరాలనే సందర్భంలో ఈ సూక్తాన్ని పారాయణం చేస్తూ, ఈ సూక్తాన్ని విన్నా, సూక్తాన్ని పారాయణం చేసిన ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఓం నమో వెంకటేశాయ.